బుటేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 5 మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యటిస్తున్న పలువురు పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గామ్లోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఇక బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడకు తరలించనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పహల్గామ్ ఆసుపత్రిలో 9 మంది బాధితులు చేరారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడికి చేరుకుంటారు. అందనంతలాకు జిల్లాలో పహల్గామ్ మార్గంలోనే దాదాపు 48 కిలోమీటర్ల మేర ఉండగా 14 కిలోమీటర్ల మార్గం గండేర్పల్గు నుంచి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రదాడులు దాడికి తెగబడడం ఆందోళన కలిగిస్తుంది. ఇటుక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఇక పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిలో గాయాలైన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని అమిత్ షాకు మోదీ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 5 మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యటిస్తున్న పలువురు ఉగ్రదాడులపై పర్యాటకులపై ఉగ్రదాడులు ఒక్కసారిగా కాల్పులకు తెగపడ్డారు. ఇక మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గామ్లోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలను అక్కడికి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పహల్గామ్ ఆసుపత్రిలో 9 మంది బాధితులు చేరారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. అయితే దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడికి చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ దానకరంలోనే 48 కిలోమీటర్ల మేర ఉండగా 14 కిలోమీటర్ల మార్గం గండేర్పల్గు జిల్లా నుంచి ఉంటుంది. అదే నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రదాడులు దాడికి తెగబడడం ఆందోళన కలిగిస్తుంది.
ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిలో గాయాలైన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని అమిత్ షాకు మోడీ ఆదేశాలను జారీ చేశారు. निहायत ही अफसोस है। ये उम्मीद नहीं थी कि इस तरह का हमला होगा। हम तो ये समझते थे कि गवर्नमेंट और सिक्योरिटी फोर्सेस का कहना कि जीरो टॉलरेंस पर पहुंचा है, वो नहीं हुआ। हम इसकी निंदा करते हैं और उम्मीद है कि इसके गवर्नमेंट तह तक पहुंच जाएगी। ये वाकया कैसे हुआ, इसके लिए कौन जिम्मेवार है, और जो लोग इसकी ज़द में आ गए, चाहे ज़ख्मी हो या और कोई मसला हो, हम उनके साथ हैं और अपनी तरफ से ये सारे मुल्क को और सयाहों को पैगाम देना चाहते हैं। पूरा मन अल्लाह का है और पूरा लोगों की खिदमत के लिए हम खड़े। पहली बार हुआ है। हम तो हमेशा ये कह रहे थे सयाहों के लिए ऐसे वाक़ात कभी रोनुमा नहीं हुए। हम बहुत अफसोस करते हैं। जो टूरिस्ट आने वाले थे उनके लिए कोई खास संदेश देना देखिए, तो उन तमाम के लिए ये गुजारिश है कि घबराने की कोई ज़रूरत नहीं है। यहाँ पे हम पुरामुन शहरी हैं और सरकार का भी साथ है। इसमें ये देखा जाएगा कि ये वाक़या कैसे हुआ है, तो मुझे लगता है इकट्ठे रहने की जरूरत है, पुरामुन रहने की। अमरनाथ यात्रा भी अभी चंद ही इंशाअल्लाह आज तक अमरनाथ यात्रा में ऐसे नहीं वाक़ात हुए हैं और चौकन्ना रहने की ज़रूरत, क्योंकि दुश्मन कभी सोचता है कि पुरामुन इलाके को कैसे परेशान किया जाए। मुझे लगता है उसके लिए सरकार और खासकर यहाँ के रहने वालों ने हमेशा ये दिखाया है कि वो पुरामुन तरीके से। देखिए, बहुत ही एक डार्क डे है ये आज कश्मीर के लिए और कश्मीरी टूरिज्म के लिए, क्योंकि इस टाइम पे टूरिज्म सीजन जस्ट अब स्टार्ट होने वाला था और ये अनफॉर्चुनेट इंसिडेंट हुआ। हम इस इंसिडेंट को अनइक्विवोकली कंडेम करते हैं। बहुत ही अफसोस हुआ ये न्यूज़ सुन के, और जिस फैमिली के साथ जो अभी इनिशियल इन्फॉर्मेशन आ रही है और जिसमें ये सुनने को मिल रहा है कि तकरीबन 5 to 6 टूरिस्ट्स को जो इंजर्ड हुए हैं, उसमें से एक क्रिटिकल भी है। तो हम उम्मीद करते हैं और दुआ करते हैं कि ये जितने भी इंजर्ड हैं जल्द से जल्द ठीक हो जाए। और ये जिसने ये वारदात की है, देखिए ये न ही कश्मीर का सगा हो सकता है, न कश्मीर का खैर खा हो सकता है और न ही मुसलमानों का खैर खा हो सकता है। कश्मीर मानी जाती है पूरे सिर्फ हिंदुस्तान में नहीं, पूरे वर्ल्ड में माना जाता है।